ఇక్కడ నుంచి పైలట్ దగ్గరికి వెళ్ళడానికి ఎవరికంటా పడకుండా వెళ్లే సీక్రెట్ దారి ఏదైనా ఉంటే చెప్తారా ప్లీజ్? నాకు తెలిసి పైకి వెళ్ళడానికి ఒక దారి ఉంది. పైకా? ఏంటి ప్లేన్ మీద నడవమంటున్నారా? కాదు కాదు, పైన తర్వాత కింద ఉండే గ్యాప్ లో చాలా ఇలాంటి వైర్స్ ఉంటాయి. అందుకని ఆ గ్యాప్ ద్వారా నువ్వు వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళాడా చిన్నపిల్లాడు? త్వరగా వెళ్ళి వెతుకో. ఏం కొట్టాడు బాసు ఆ పిల్లగాడు. నాకు కూడా కేక్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. హలో షూర్ అంకుల్, మీ ఫ్రెండ్స్ అందరినీ పట్టుకున్నారు. బంధించారా? ఎవరు బంధించారు? కమాండర్లు వచ్చారా ఏంటి? కమాండోసా? కాదు, ఒక చిన్న పిల్లాడు వాళ్ళందరినీ కొడుతున్నాడు. పిల్లోడా? ఓ చిన్న పిల్లోడు వల్ల నా వాళ్ళను కొట్టడం అసాధ్యం. ఇదిగో ఇలాగే. అంకుల్, ఎంతసేపు అలాగే చూస్తూ ఉంటారు? వచ్చి మీరు కూడా ఫైట్ చేయండి. ఇంతక్కడి నుంచి వాళ్ళకే దెబ్బలు తగులుతున్నాయి. మీ ఇద్దరు వల్ల అవలేదా ఏంటి? కొట్టండి, వెళ్ళండి. అంకుల్, ఇప్పుడైనా మీరు రావచ్చు కదా. భలే శివ, నన్ను రమ్మంటావా ఏంటి? వచ్చేస్తా చూడు. అంకుల్, దెబ్బ బాగా తగిలినట్టుంది. మీరు కూర్చున్నప్పుడు బెల్ట్ వేసుకోవాలి. అప్పుడే మిమ్మల్ని ప్యాసింజర్ అని అనుకుంటారు. అంకుల్, ఆంటీ, ఇక్కడొకడున్నాడు. ఇప్పుడు తను కుర్చీలోంచి బయటికి రాలేడు. రండి, కొట్టండి. హ్యాండ్స్ అప్. అందరూ మర్యాదగా చేతులు పైకెత్తండి. మీ అందరినీ షూట్ చేసి పారేస్తాను, జాగ్రత్త. ఏది కాల్చండి చూద్దాం. ఎలా షూట్ చేస్తారో చూస్తాను. అంటే మీరు కూడా వాళ్ళలో ఒక్కరని చెప్పండి. మీరు ఎవరికి ఫోన్ చేయలేదు కదా. కమాండోస్ ఎవరు రారనుకుంటా. వీళ్ళందరూ నా ఫ్రెండ్సే. వీళ్ళని నేనే ఇక్కడికి రప్పించాను. కమాండర్స్ కి ఇక్కడ ఏం పని? నువ్వు ఉన్నావు కదా, వన్ మ్యాన్ ఆర్మీ. ఇంతసేపు చిన్నపిల్లాడు ఆడుకున్నాడు. ఇప్పుడు నా ఆట చూడండి. మా శివాని మాత్రం పిల్లాడు అని అనకండి ఆంటీ. నీకు ఎంత ధైర్యం? మేము శివ ఫ్రెండ్స్. శివ మాత్రమే కాదు, శివ ఫ్రెండ్స్ కూడా ఉన్నాం. అలాగే ఒక్క అడుగు ముందుకు వేశారో అంతే. నా గురి తప్పినట్టు ఈ చరిత్రలోనే లేదు. ఇలాగే మా గ్రామంలో ఒకసారి తుపాకీలతో షూట్ చేసే పోటీలు జరిగింది. అది మీ కథలన్నీ తర్వాత చెప్పొచ్చు. చెప్పు. మీ కథ వినాలని నాకు చాలా సరదాగా ఉంది. ఆ తుపాకీ నా చేతికిచ్చి కథ చెప్పు, వింటా. ఇవ్వు బాబు. మా గ్రామంలో ఒకసారి దొంగలందరూ ఇలాగే మమ్మల్ని చుట్టేసుకున్నారు.
ఆ తర్వాత ఇలా తుపాకీ చూపించి కాల్ చేస్తామని బెదిరించుంటారే. ఇప్పుడు తర్వాత కథ నేను చెబుతాను. సరే, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు చెప్పు. అంకుల్ సారీ, మిమ్మల్ని నేను ఇందాక కొరికాను కదా, అందుకు సారీ అంకుల్. ఎక్కడ కరిచావు? మీ చేతిని. అయితే ఈ హైజాకర్స్ ని నువ్వే తీసుకొచ్చావా? నీకు సిగ్గుగా లేదు? ఏమనుకున్నావు? బామ్మ, ఇంకా గట్టిగా కొట్టండి. నీలాగా తప్పు చేసే వాళ్ళకి ఇదే పనిష్మెంట్. రండి బామ్మ, వెళ్దాం. మీరు ప్లేన్ ని సేఫ్ గా లాంచ్ చేయండి. నేను వెళ్ళి వాళ్ళ సంగతి చూసుకుంటాను. శివా, దయచేసి అందరూ వినండి. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కోసం వేగస్ సిటీలో మన ఫ్లైట్ ని ల్యాండ్ చేయబోతున్నాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ పిల్లుడు ఎందుకు మనల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాడు? త్వరగా జీపుని తీసుకురా. మనోళ్ళు కాపాడాలంటే ఇది ఒక్కటే దారి. త్వరగా చేయి. త్వరగా త్వరగా, ఆ పిల్లడు వస్తున్నాడు. త్వరగా వెళ్ళు, వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఒక చిన్న పిల్లాడిని చూసి భయపడుతున్నారు. వాడు చిన్న పిల్లాడు కాదు, పెద్ద ఇబ్బంది, పెద్ద ఇబ్బంది. త్వరగా తోలు. లడ్డు సింగ్ సార్, ప్లేన్ ని హైజాక్ చేసిన వాళ్ళని నేను చూశాను. త్వరగా మీరు వేదాస్ ఎయిర్పోర్ట్ కి వచ్చేయండి. ఓకే శివ. జీపు నడుపు, ఆపకో, నడుపు. వాణ్ణి చంపే. చెదకొట్టేశాడు నన్ను. వాణ్ణి చంపే. అంకుల్, ఏమైనా మీరు ఈ రోజు తప్పించుకోలేరు. చాలు చిన్న పిల్లోడా, ఇంతటితో ఆపు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. నా పేరు షేరా. ఈ చిన్న పిల్లోడు చెదగొట్టేశాడు నన్ను. ఇక దెబ్బలు తినడానికి నా ఒంట్లో ఓపిక లేదు. అయ్యో. అటెన్షన్, నా పేరు లడ్డూ సింగ్. నేను మామూలుగా ఫేమస్ కాలేదు. ఈ లడ్డూ సింగ్ దొంగలకి సంకలు వేయడానికి సరైన సమయంలో ఎప్పుడు సరైగా వస్తాడు. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్.